మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్. ఈరోజు మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నామండి. మనకు ఒక కాల్ వచ్చింది, మేడం మేము సఫర్ అవుతున్నాము, మీరు మాకు హెల్ప్ చేయాలి, మా వాయిస్ మీకు సొసైటీకి వినిపించాలి అని ఒక కాల్ అయితే వచ్చింది. సో దానికోసం ఇక్కడికి వచ్చాము. మనతో బాధితులు ఉన్నారు, ఆ బాధ ఏంటి వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు వడ్ల భాస్కర్ చారి. ఓకే, ఏంటి మీ ప్రాబ్లం? మా ప్రాబ్లం ఏంటంటే మేడం, లాస్ట్ ఇయర్ మా బాబు ఒక బాబు 9th క్లాస్ చదివాడు, ఒక బాబు 3rd క్లాస్ చదివారు. అందులోనే మా మేడం కూడా ఎస్ఆర్ ప్రైమరీ స్కూల్లో డే క్యాంపస్ మాధవ్ నగర్ దగ్గర ఉంది. అందులో ప్రణీత్ సార్ అని ఉంటాడు, ఆయన జోనల్ సార్ కానీ మేడం చిల్లరగా అరుస్తాడు మొత్తం. ఫీజు మా మేడం శాలరీలకని 22,000 కట్ చేసుకున్నాడు. ఎందుకు? స్కూల్ ఫీ డ్యూ అని చెప్పి లోన్ పెట్టి. ఆ ఫీజు కాకుండా కూడా మేము ఫీ కూడా కట్టినాము, రిసిప్ట్లు కూడా ఇవ్వాలి. అనుమతి లేకుండా ఫోకస్ క్యాంపస్ అని నడిపిస్తున్నాడు. ఆ ఫోకస్ రిసిప్ట్ ఇవ్వకపోతే మీరు ఎలా ఊరుకున్నారు? అడిగాం మేడం, సిస్టమ్ ఖరాబ్ అయిందని చెప్పారు. సిస్టమ్ ఖరాబ్ అయింది, ఇవాళ రేపిస్తారు కదా అని 2 సార్లు మా ఏటీఎం కార్డు నుంచి డబ్బులు డ్రా చేసుకున్నా కానీ ఆ ఏటీఎం కార్డు నంబర్ లేకుండా వేరే కార్డు నుంచి వాళ్ళు డబ్బులు బిల్ చింపించారు. అది కూడా అడిగిన. మరి ఫోకస్ రిసిప్ట్ అంటే ఫోకస్ రిసిప్ట్ ఇయ్యం సార్ అని మేడం మాట్లాడుతుంది. సార్ అనుకున్న ఆ రిసిప్ట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, ఇంటి దగ్గర నేను అనుకోకుండా వచ్చిన ఫోటోలు కూడా నేను మీకు ఇస్తాను. మళ్ళీ టీసీ కోసం మేడం, టీసీ కనుక మొన్న మా మేడం మళ్ళీ చేసి సెటిల్మెంట్ అయిపోయింది. పిఎఫ్ కూడా మా మేడం కొద్దిగా అయితే కలెక్టర్ కాంప్లీట్ పెట్టినా, అది కూడా సెటిల్మెంట్ చేసి ఇచ్చేసారు. కలెక్టర్ కాంప్లీట్ పెడితే చాలా సార్లు అడిగిన. ఇప్పుడు సమస్య ఏంది మరి మీకు? సమస్య అంటే టీసీకి అడిగితే మేడం 5,000 రూపాయలు ఫీ డ్యూ ఉన్నది ఇవ్వమని చెప్పారు. అయితే నేను మొన్న డిఓ గారికి కాంప్లీట్ చేశాను. అంటే పిఎఫ్ కట్ చేసుకున్నప్పుడు అది చూసుకోకుండానే ఇచ్చేసిరా మరి? అది పిఎఫ్ కట్ చేసుకోకముందు మేడం వాళ్ళు జూన్ నుంచి మేడం మా మేడం పని చేసింది మేడం. అందులో జూన్ నుంచి పిఎఫ్ అకౌంట్లో 1,450 రూపాయలు కట్ చేశారు మేడం. వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు డిసెంబర్లో ఓపెన్ చేశారు. అంటే ఈ 8 months అయితే వాళ్ళు తినేసినట్టే కదా మేడం. అవి ఏమైనాయి అని చెప్పి మేము అడిగాము. గట్టిగా పోయి నేను అడగడితే మేము ఇప్పిస్తామని చాలా సార్లు చెప్పారు, కానీ ఇప్పివ్వలేదు మాకు. ఇప్పకపోతే మేము డైరెక్ట్ కాంప్లైంట్ పెట్టినాం, డిఓ గారికి కాంప్లైంట్ పెట్టినాం. డిఓ గారు కలెక్టర్ గారికి కాంప్లైంట్ పెడితే అప్పుడు ఆగమేఘాల మీద చేసి 18,640 రూపాయలు సెటిల్మెంట్ చేసి ఇచ్చారు మేడం. అప్పుడు పిల్లల స్కూల్ ఫీజు డ్యూ ఉందా అని అడిగాను, ఏం కూడా లేదు డ్యూ ఫీజు అని చెప్పారు. టీసీల కోసం అయితే 5,000 అన్నారు. సరే మేము ఫీజులో కట్ అయినా అన్ని అయినా రిసిప్ట్లతో చూపిస్తాం, ఈ 5,000 కట్టి ఇస్తాం, లేకుంటే లేదంటే మీరు స్టేట్మెంట్ ఇయ్యరని అడిగిన. స్టేట్మెంట్ కూడా ఇవ్వమని చెప్పారు, మీకు ఇవ్వమన్నారు. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మీ దొంగ అంటే ఇవ్వకపోతే మనం నిజంగా డ్యూ ఉందో ఎలా తెలియాలి మనకి? అదే అడిగిన మేడం, ఉంటే మేము కడతాము, లేకుంటే లేదు. నాకు పక్క సాక్ష్యం కూడా ఉన్నాడు, నాకు ఆల్రెడీ మొత్తం వీడియో కూడా తీసిన, వీడియో కూడా ఉంది. నేను డిఓ దగ్గర కాంప్లైంట్ పెడతాను, డిఓ దగ్గర వచ్చి కాంప్లైంట్ పెట్టినా మేడం. కాంప్లైంట్ పెడితే ఇలా సార్ అని ఉంటాడు, ఆయనకు ఫోన్ చేసి ఏమంటాడు 6,700 రూపాయలు డ్యూ ఉన్నది, అవి కడితే నేను ఇస్తా టీసీ, లేకుంటే లేదంటే అంటే ఇప్పుడే కదా 5,000 అని చెప్పి అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చినా కూడా 1,700 రూపాయలు పెరిగింది. అక్కడ ఎవిడెన్స్ ఉన్నది, వీడియో ఉన్నది. ఈ సార్ ఉన్నాడు, మాట్లాడిపించిన 5,000 అన్నారు అని చెప్పి, వీడియో ఉన్నాయని చెప్పి సార్ ఫోన్ చెప్పి చూసిండు. చూసి వాళ్ళే కన్సల్ట్ ఏం చెప్పుకున్నారేమో తెలియదు. నేను మెట్లన్న దగ్గర కలెక్టర్ గేట్ దాటలేదు, మా మేడం ఫోన్ చేసి టీసీ కొనవమని లెక్క తర్వాత చూద్దామని చెప్పి మా మేడం పిలిపించుకొని టీసీ ఇచ్చారు. ఇప్పుడు మా మేడం 22,000 రూపాయలు ఎక్కువ కట్ అయినాయి మేడం. ఆ డబ్బులు కూడా రావాలి, ఇంకా నేను కాంప్లైంట్ పెట్టిన సెటిల్మెంట్ కావాలి. పిలిపించి మాట్లాడదామన్నారు డిఓ ఆఫీస్ గారు, ఇప్పటి వరకు పిలిపియాలి, మాట్లాడలేదు. నాకు గణేష్ నిమజ్జనం కూడా బిఫోర్ మేడం ఫ్రైడే, ఇప్పటివరకు పిలిపించి మాట్లాడలేదు. అదే అడుగుదామని వస్తే సార్ లేదని చెప్పారు. బాబు హ్యాండిక్యాప్డ్ మేడం, లక్ష్మీ ప్రణీత్ అని. యాక్సిడెంట్లో మంచిగా ఉండే, యాక్సిడెంట్లో డాక్టర్ నెలకొని కాల్ ఖరాబ్ అయింది. వానికైనా ఫ్యూచర్ మంచిగా ఇద్దాము, గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివించి మంచిగా ఫ్యూచర్ ఇద్దామని చూస్తే గవర్నమెంట్ స్కూల్ కంటే అద్మానం ఉంది. ఫోకస్ క్యాంప్ అని వేస్తే ఏసీ అది ఇది, ఫోకస్ క్యాంపస్ అని వేస్తే ఏసీ లేదు, ఏం లేదు, ఫోకస్ స్టడీ లేదు. ఉన్న 4కు మండేస్తే కొండ 4 పోయింది అన్నట్టు ఉన్న చదువు కూడా మొత్తానికి 0కి వచ్చింది. ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా రెడీ చేయరు మేడం, అంత ఘోరంగా ఉంది మా బాబు పరిస్థితి. అయితే ఇప్పుడు అందులోకి తీసేసి వేరే స్కూల్లో వేసినాము. ఇప్పుడు కొద్దిగా ఇంప్రూవ్ అయ్యిండు, చాలా స్టడీ అయితే చాలా ఘోరంగా ఉంది. సార్ ఫోకస్ క్యాంపస్ అని పర్మిషన్ లేకుండా డిఓ గారు ఎట్లా నడిపిస్తున్నారేమో కానీ టీసీల పేరుతోనైతే డిఓకి లంచం వేయాలని చెప్పి 200 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు మేడం, డిఓ గారి పేరు చెప్పి. మరి అది డిఓ గారు ఏం చర్య తీసుకుంటారు స్కూల్ మీద, అది డిఓ గారికే తెలియాలా, కలెక్టర్ గారికే తెలియాలా. మేము మీ ద్వారా విన్నపం చేస్తున్నాం. ఇది సార్ డిఓ గారు మీ పేరైతే చెప్తున్నారు, మరి మీరు ఖచ్చితంగా మీరు దీని మీద ఎంక్వైరీ వేస్తారో, వాళ్ళని పిలిచి మాట్లాడతారో, ఏం చేస్తారో తెలీదు. సార్ చెప్పినట్టు కొండ 4కు మందేస్తే ఉండ 4 ఓడిందని, ఎక్కడో ఏదో చదివించి వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలనేసి వీళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ ఫీ పే చేస్తున్నారు. కానీ అక్కడ ఎంతవరకు వాస్తవంగా ఉన్నత స్థాయికి చేరగలిగే విద్య అందుతుందా? మరి చెప్పే పేరు ఒకటి, చేసే పని ఒకటి. ఎందుకు ఇలాంటి పొంతన లేని పనులు? మరి ఇట్లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఏం చేస్తున్నారు? ఎక్కడ ఇన్స్పెక్షన్స్ అవుతున్నాయి? ఎక్కడ వాళ్ళని ఏంటి తనిఖీలు కానీ అవి ఎలా చేస్తున్నారు? తనిఖీలు అవుతున్నాయా? ఎంతవరకు అవుతున్నాయి? పాసిబిలిటీస్ ఏంటి? వీళ్ళు ఇలా ఇంతగా రెచ్చిపోవడానికి కారణం ఏంటి? మరి ఇవన్నీ మీరైతే ఆన్సర్ చేయాల్సింది ఉంది సార్. సో ఇదండి, అంటే క్వశ్చన్ చేయనంత వరకు
వాళ్ళు వాళ్ళ ఆగడాలు చలాయిస్తూ ఉంటారు. క్వశ్చన్ చేస్తే కాళ్ళబేరానికి వస్తారు. క్వశ్చన్ చేయనంతసేపు ఎవరు ఎక్కడ ఎంత ఏ విధంగా లాగుతున్నారో తెలీదు. బుక్స్ వాళ్ళు చెప్పినట్టు తీసుకోవాలి, డ్రెస్సులు వాళ్ళు చెప్పినట్టు తీసుకోవాలి, లేదంటే ఒక దగ్గర టైఅప్ అయి ఉంటారు. ఆ ఫీజెస్ అడిగితే అగాధంగా ఫీజెస్ ఉంటాయి. కొనుక్కునే స్టేజ్కి ఎప్పుడో వచ్చేసినాం, చదువుకునే స్టేజ్ నుంచి కొనే స్టేజ్కి ఎప్పుడో వచ్చేసినాం. సో అందులో కూడా ఎట్లా అంటే పేరెంట్స్ రక్తాన్ని పీలుస్తున్నారు. అది కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది, మనతో ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఎందుకు అంటే సో ఇచ్చిన దానికి రిసిప్ట్స్ ఉన్నాయి, సార్ చెప్పినట్టు రిసిప్ట్స్ ఉన్నాయి. రిసిప్ట్స్ అండ్ ఇంకొంతమంది డిమాండ్ ఏంటంటే హ్యాండ్ క్యాష్ అయితే తీసుకుంటాం, లేకపోతే లేదు. చేరే వరకు ఒక మాట, చేరిన తర్వాత ఇంకొక రకమైన వర్షన్. అప్పటి వరకు ఉన్న రెస్పెక్ట్ అప్పుడు మాయమైపోతుంది, రెస్పెక్ట్ ఉండదు. ఏదైనా అంటే మళ్ళీ పిల్లల మీద ఏం చూపిస్తారో అని పేరెంట్స్ అక్కడ వాళ్ళ గొంతు నొక్కుకొని ఊరుకుంటారు. సో ఇలా ఒక రకంగా కాదు, మాఫియా కింద మారిపోయింది. యాక్చువల్గా మనము ఏంటి ఏదో కెమిస్ట్రీని మెడికల్ వ్యవస్థని అనుకుంటాం, కానీ అంతకంటే బ్రష్ పట్టిపోతుంది విద్యా సంస్థ. మనతో ఇంకొక వ్యక్తి ఉన్నారు మాట్లాడడానికి. సార్ నా పేరు మధు మేడం. ఓకే, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్ నుంచి చాలా సందర్భాల్లో మేము సమస్యలు ఎదుర్కొన్నాం మేడం. ఆ సమస్య ఏంటంటే మా పెద్ద పాప 10th క్లాసు అదే స్కూల్లో చదివింది. మా బాబు అకిరానందన్ 9th క్లాసు, చిన్న పాప ఆద్య. ముగ్గురిని మా ఇంటికి వచ్చి అడ్మిషన్ చేయండి అని చెప్పేసి రోజుకు 2-3 పిఆర్ఓ లాగా వచ్చి అడ్మిషన్స్ అడిగారు. సరే చేస్తామని చెప్పినాం. మేము అన్ని స్కూళ్ళకు ఒకసారి కనుక్కొని మీ ఫీజు డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయో మేము కూడా స్థానికంగా మాది ఇక్కడ కాదు వరంగల్ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ మేము ఉంటున్నాము 3 పిల్లల్ని తీసుకొని. సరే మా సాలరీస్ని బట్టి మీ ఫీజులు చెల్లిస్తామా అనే దాంట్లో 2 రోజులు వాళ్ళని పోస్ట్ పోన్ చేసినాం. తర్వాత ఒక రోజు కన్ఫర్మ్ చేసుకుంటాం లేమని ఫీజు డీటెయిల్స్ ఏంటంటే అప్పుడు చెప్పిన డీటెయిల్స్ ఏంటంటే 10th క్లాస్ వాళ్ళకు 30,000, 9th క్లాస్ వాళ్ళకు 28,000, ఇట్లా ఎల్కేజీ పాప ఆమెకు 30,000 అని చెప్పారు. సరే ఓకే అని అడ్మిషన్ ఫామ్ నింపిన తర్వాత ఏమైందిరా నాయన అంటే అడ్మిషన్ ఫామ్ నింపినాక ఫోన్లు వస్తూ ఉన్నాయి. మరి రిజిస్ట్రేషన్ అయింది, ఎప్పుడు ఇంకా అమౌంట్ కడతారు అంటే కట్టినాక 1 వీక్ కూడా కాలేదు మేడం. ఫోన్లు చేస్తూనే ఉన్నారు, మేడం సాలరీస్ మాకు ఫస్ట్కి వస్తాయి, సాలరీ వచ్చినాక కడతామని చెప్పినాం. సరే ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అని చిన్న పాప పేరు మీద 4,500 పే చేసిన. తర్వాత పెద్ద పాపకు 5,000 చేసిన. వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ కంటే ఎక్స్ట్రా మళ్ళీ ఒక 20,000 పే చేయాలంటున్నారు వాళ్ళు. ట్రాన్స్పోర్ట్ ఫీజు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే పిఆర్ఓ వచ్చిన ఇంకొకరు వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ ఫీజు అని చెప్పారు మేడం. ట్రాన్స్పోర్ట్ ఫీజు అంటే మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి పంపించడానికి ఒక్కొక్కరికి తల మీద 15,000 రూపాయలు కట్టాలంట. అంటే స్కూల్ ఫీజు టు ఈక్వల్ ట్రాన్స్పోర్ట్. అక్కడి నుంచి 1.5 ఉంటుంది మేడం. ఆర్యనగర్ టు అది బోర్గా మాధవ్ నగర్ అంతే 1.5 కిలోమీటర్కి ఒక్కొక్కరి తల మీద 15,000 రూపాయలు పే చేయాలని చెప్పేసి అలా ఇరికినాక అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఈ రకంగా అరే ఆ రోజు చెప్పిన మాట అది కదా అంటే మేము చెప్పలేదు మేడం, మేము చేయలేదు మేడం అని అది వాళ్ళు ఇచ్చిన సర్క్యులేషన్ మీద కూడా రాసి ఇచ్చారు. అది ఏంది ఇది ఏంది అని అడిగితే వాళ్ళు భజన పడుతున్నారు. సరేలే అని అయ్యా నాయన జాయిన్ చేసినాం కదా అని చెప్పేసి మరి 2 పిల్లల్ని చదివించిన తర్వాత చిన్న పాప Day 1 స్కూల్ పోయంగానే మారం చేయడం. అక్కడ మొత్తం గవర్నమెంట్ స్కూల్ కంటే అధ్వానం ఉన్నది మేడం. అది ఎస్ఆర్ ప్రైమ్ అంటే నేను వరంగల్లో చూసిన డీజీ స్కూల్స్ అవన్నీ చూసిన అది మొత్తం ఒకటి కొట్టుకున్నట్టు తలకాయ పలికింది మేడం 9th క్లాస్ అబ్బాయికి. అందులో బాత్రూంలో జారిపడి కొట్టుకోవడం మేడం, కిక్ బాక్సింగ్ చేస్తున్నారు ఆ స్కూల్లో. ఆ మేరీ మేడం అనే ప్రిన్సిపాల్ ఉంటుంది కదా, అరే ఏం చేస్తున్నారా అరే పోరే అని మేరీ మేడం అనేట ఆమె. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారా, స్టేట్ సిలబస్సా, సెంట్రల్ సిలబస్సా, ఏంది గవర్నమెంట్ స్కూల్? నేను స్కూల్కు చూడకుండానే అడ్మిషన్ చేసిన. సార్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ని వేలెత్తి చూపేటట్టుగా లేవు యాక్చువల్గా చెప్పాలంటే. అందులో కనీసం ట్రైన్డ్ వస్తున్నారు, ఒక పద్ధతి మారింది భయంతోనైనా ఈవెన్. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళని అంత భయపడినా పడకపోయినా గవర్నమెంట్ అనేసరికి ఎక్కడ గవర్నమెంట్ జాబ్ పోతుంది అన్న ఒక భయంతోనైనా కొన్ని ప్లేసెస్ లో ఉండదని నేను అనను, కానీ అక్కడ చాలా బెటర్ గా చూస్తున్నాం సిచ్యువేషన్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అయ్యి ఉండి దట్టు ఇంగ్లీష్ మీడియం అయి ఉండి వాళ్ళు ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నారు అంటే డైరెక్ట్లీ నేను కిక్ చేస్తా అంటే పిల్లల్ని కిక్ చేస్తా అని చెప్పడం ఏ సంస్కారం? ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి మీరు? సో పిల్లల ముందు ఒక ఉపాధ్యాయుడే అట్లా మాట్లాడితే వాళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటారు? వాళ్ళు కొట్లాడుతుంటే వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి? ఓకే, అది కాదు మేడం, ఆ స్కూల్లో టీచర్లు అంటే బుద్ధి నేర్పి గుణం నేర్పి అన్ని రకాలు నేర్పుతారు కదా. అందులో పనిచేసే టీచర్లు ఏదైతే ఉంటారో కొట్టుకున్నారు అందులో. ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లైబ్రరీ కొట్టుకునే పరిస్థితి ఉంది ఆ స్కూల్లో. అమ్మ నాయన ఈ స్కూల్లో ఇలాంటి సిచ్యువేషన్
లాస్ట్ ఇయర్ జరిగింది ఇది. మా పాప 10th క్లాస్. అరే నాయన ఫలి చదువు చెప్తున్నారా ఇంకేమైనా నేర్పిస్తున్నారా అని చెప్పి భయానికి ఆ స్కూల్ నుంచి వెంటనే తీసేయడం జరిగింది. ఆ తీసేసిన దాంట్లో వాళ్ళు ఏమనుకున్నారో కానీ మా ఫీజు ఇంకా ఎక్కువ పెంచేస్తా అని చెప్పేసి మొన్న 3 days బ్యాక్ నిమజ్జనం క్రితం పోతే మీరు ఇంకా ఇవి ఆల్రెడీ వన్ టైం పేమెంట్ అయిపోయింది మేడం. మనోజ్ 10th క్లాస్కి 20,000 కట్టేసిన ఇవన్నీ డీటెయిల్స్ మేడం, రిసిప్ట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని day 1 నుంచి నేను కట్టినాయి. ఇవి కాకుండా టెక్స్ట్ బుక్స్ వాళ్ళ దగ్గరనే కొనాలి, డ్రెస్సులు వాళ్ళ దగ్గరనే కొనాలి, ఈవెన్ టై బెల్ట్ వాళ్ళ దగ్గరనే కొనాలి. వేరే దగ్గర కొంటే ఆ బుక్స్ రిటర్న్ అవి పనికిరావంట. సేమ్ అదే మెటీరియల్ మేడం. ఇది జరిగినాక మా పిల్లలందరినీ వేరే స్కూల్లో జాయిన్ చేసిన. మొన్న పోయి ఇప్పుడు మా పాప దీనికి సంబంధించిన రిసిప్ట్స్ మొత్తం ఉన్నాయి మేడం. అయితే వేరే స్కూల్ వాళ్ళు ఏమన్నారంటే టీసీ ఉంటేనే అడ్మిషన్ తీసుకుంటామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ అలౌ చేయట్లేరు. అయితే టీసీ గురించి పోతే ఇదే అదనుగా భావించి మీరు ఇంకా 5,000 రూపాయలు బాకీ ఉన్నారని చెప్పేసి చూపిస్తున్నారు మేడం. ఏం మేడం ఎక్కడ ఉన్నది చూపియండి మీ సిస్టంలో అంటే లేదు ట్రాన్స్పోర్ట్ ఫీ అని చెప్పేసి ఒక రిసిప్ట్ ట్రాన్స్పోర్ట్ ఫీ అని 5,700 రూపాయలు అక్షరంలో తీసుకున్నారు. 5,700 ఒకటి, 200 ఒకటి. 200 దేనికి అంటే వాళ్ళ స్కూల్లో చదివినందుకు ట్రాన్స్ఫర్ అయినందుకు 200 రూపాయలు ఫీజు అట. ఇది ఎక్కడ లేదు కదా రూల్స్ ప్రకారం అంటే లేదు మేము డిఓ ఆఫీస్లో లంచంగా ఇస్తాము, అవన్నీ మీకు చెప్పొద్దు, కాన్ఫిడెన్షియల్ అని చెప్తుంది ఆ మేడం, ప్రిన్సిపాల్ మేడం. నవ్వుతున్నారు మేడం. మీరు సీసీ ఫుటేజ్ చూసుకోండి. మీరు చదువుకున్న వాళ్ళు ఎందుకు సార్ ఇంతగానో అక్కడ బాగా నర్వస్ అవుతున్నారు. అతను కూడా పక్కకు పిలిచి వేస్ట్ సార్ అనవసరంగా మీరు తీసుకునే మంచిగా అయింది కానీ ఇంత దారుణమా సార్. అందులో పనిచేసే సిబ్బంది నేను ఆ రోజు నిద్రపోలేదు మేడం. అరే నేను చదువుకునే మా లైబ్రరీకి మేడం, మన భవిష్యత్తు అంటే పిల్లలే కదా సార్. మా లైబ్రరీకి రోజుకు 200 మంది వచ్చి విద్యను అభ్యసించి జాబులు వస్తున్నాయి. నేను ఒక లైబ్రరీయన్ అయి ఉండి ఈ స్కూల్లో జాయిన్ చేసి నాకు ఒక రోజు నిద్ర రాకుండా చేసింది ఆమె. అంటే ఈ డబ్బులు గుంజుకోవడము దోపిడీ కంటే అన్యాయంగా ఉంది మేడం. ఇది వెనకట ఏంటంటే చదువుకుంటే అభ్యసిస్తే గురువు దేవుళ్లాగా భావించేది. స్కూల్కి పోతే భయం అవుతుంది, ఎన్ని వేలు వసూలు చేస్తారో, ఏది పుస్తకాలు తాళం ఇవ్వాలన్నా లేకపోతే ఇల్లు జాగా అమ్మాలన్నా పుస్తకాలు కొనుక్కుందానికి అంత దారుణమైన పరిస్థితి ఉన్నది మేడం. నా ఇంటెన్షన్ ఏంటంటే నాకు జరిగిన అన్యాయం ఎలాంటి తల్లిదండ్రులకు ఇలాంటి సమస్య ఎదురు కావద్దని ఇలాంటి కార్పొరేట్ స్కూల్లో బుద్ధి చెప్పాలనే ఉద్దేశం తప్ప ఇందులో మరొకటి లేదు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చాలా ఇలాంటి సంస్థల వల్ల చాలా చెడ్డ పేరు తెచ్చుకుంటుంది. కొన్ని మంచి స్కూళ్ళు ఉన్నాయి, మంచి స్కూళ్ళకు కూడా ఇలాంటి స్కూళ్ళతోని చెడ్డ పేరు వస్తుంది. తల్లిదండ్రులు అయితే అరిగోసపడుతున్నారు. ఇతను కార్పెంటర్ మేడం, రోజుకు ఇతని పని బాడ్చే గుడి పడితేనే గుడ్డలి అన్ని మేడం. అక్కడ మీటింగ్ ఉందా అని చెప్పి వాళ్ళ పని వాళ్ళకెంత విలువ, మా పని మాకు కూడా అంతే విలువ కదా. మా టైం కూడా వేస్టే కదా మేడం. లేదు అంటే ఒక పర్టికులర్ టైం చెప్పాలా, ఈ టైంకే మేము మాట్లాడుతాం. మనం ఎవరైనా తిరగబడి మాట్లాడితే రమ్మని చెప్తారు, వాళ్ళకి 3 గంటలు 4 గంటలు కూర్చుంటారు. ఏమంటే లేడు జోనల్ ఆయన మేడం ప్రణీత్ అని ఆయన ఒక జోనల్ లేదు మేడం, పిలుస్తాడు, సిట్టింగ్ రమ్మంటాడు, గెట్ అవుట్ అంటాడు. గట్టిగా మాట్లాడితే ఎట్లా అరుస్తాడు అంటే బర్ల కాడలు అరుస్తాడు, అంత ఘోరంగా అరుస్తాడు. ఆయన జోనల్ లక్షణాలు అయితే లేవు అతనికి. అతను అంతగానో అరుసుడు ఎందుకంటే ఆయన ఛాంబర్ లో ఒక కెమెరా ఉంటది, అక్కడ కొంతమందిని వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ పెట్టుకుంటాడు. అక్కడ ఆయనది ఒక సెక్టార్ ఉంది, ఈ మేరీ మేడంది ఒక సెక్టార్ ఉంది. అక్కడ ఏంది నాయన అంటే ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళని మాత్రమే ప్రియారిటీ ఇవ్వడం, లేదు అంటే వాళ్ళని ఒక కుక్కలాగా హడి అంటే వెళ్ళిపోవాలా. ఏంది ఇది విద్యా సంస్థనా లేకపోతే ఇది రాడికల్ సంస్థనా, నక్సలైట్ సంస్థ? మళ్ళీ రావాల్సింది అవసరం వస్తుంది ఇలాంటి వాళ్ళు చేయబట్టి. ఇలాంటి వాళ్ళని కాల్చిపడేయాలి. స్కూళ్ళల్లో చదువు నేర్పే వాళ్ళు అలాంటి పనులు చేస్తారా? మా పిల్లలే భవిష్యత్తు ఏంటిది? మళ్ళీ మీది నుంచి దోపిడీ ఏంది? ఈ ఆర్థిక వ్యవస్థలో ఇంత అతలాకుతలమైన పరిస్థితుల్లో ఇంత దారుణమైన దోపిడీ మేడం. నాకు బాధ అనిపించి ఒక తండ్రిగా నేను ఇలాంటి తండ్రికి ఏ తండ్రికి కూడా ఇలాంటి అన్యాయం జరగద్దు. ఈ ప్రైవేట్ స్కూల్ ఆగడాలను అరికట్టాలి. ప్రత్యేక విద్యా చట్టం తెచ్చి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. విద్యాశాఖ మంత్రి కూడా మనకి ఇప్పుడు లేడు, అతని దృష్టికి తీసుకెళ్లాలని నా ఉద్దేశం. యాజ్ ఏ ఒక పేరెంట్గా నేను అందరికీ విద్యా సంస్థలకు మొక్కుతున్నా, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తప్ప అధికంగా ఫీజులు వసూలు చేయకుండా దాన్ని అరికట్టే చట్టం తీసుకొచ్చి ప్రతి ఒక్క ఎల్కేజీ స్టూడెంట్ నుంచి నార్మల్ పీపుల్ చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూల్లో భయమవుతుంది మేడం. వాళ్ళకి బాగాలు భూములు అమ్ముకోవాలన్న పరిస్థితి. వాళ్ళు చదవకపోతే బాధ, చదివిద్దామంటే ఈ రకంగా బాధ. ఆర్థికంగా అతలాకుతలం అయిపోతుంది ఈ ప్రైవేట్ వ్యవస్థ చేయబట్టి. ఈ ఫీజుల వ్యవస్థను అరికట్టాలని ఈ గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు మేడం. మీ సుమన్ టీవీకి ధన్యవాదాలు. రిసిప్ట్ కట్టినాయి మేడం, ఇగో రిసిప్ట్ మీరు చూడొచ్చు, మొబైల్లో ఉంది, దానికి ఏమి కూడా లేదు. రిసిప్ట్ అండి, ఒకసారి దగ్గరగా క్లోజ్ చేసుకొని చూపించు. 10,000 రిసిప్ట్ కి ఎలా ఇచ్చారు చూడండి. ఇది రిసిప్ట్. 10,000 కడితే జస్ట్ పేరు, ఫోకస్ ఫీ పెయిడ్ అని చెప్పి ఒక చిన్న స్లిప్ రాశారు. ఈవెన్
ఏంటంటే హాస్పిటల్స్కి వెళ్తే కనుక మనకి వెయిటింగ్ కోసం ఒక నంబర్ కోసం స్లిప్ ఇస్తారు చూడండి, ఇప్పుడు అవి కూడా అప్డేట్ అయ్యాయి. ఇది అంతకంటే దారుణం. ఒక 10,000 స్లిప్ తీసుకున్న ఒక ప్రైవేట్ సంస్థ ఇలాంటిదా ఇచ్చేది? అండ్ చెప్తున్న వర్షన్ చూడండి, వాళ్ళని ఒక గేట్ కీపర్ కన్నా ఒక విలువ ఉంటుంది. సో వీళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని ఒక కుక్క కంటే హీనంగా బయటకి వెళ్ళగొడుతున్నారంట. మరి ఏమనుకుంటున్నారు? వీళ్ళ విర్రవీగే తనానికి ఏంటి సపోర్టు? ఎవరిని చూసుకొని వీళ్ళకింత అండ? ఎందుకు క్వశ్చన్ చేయొద్దా? బాధ మాకు కాదా? కామన్ పీపుల్ ఎవరు ఎన్ని రకాలుగా కష్టపడితే ఒక నెలకి అతనికి వేతనం వస్తుంది. ఆ నెల శాలరీలోంచి పిల్లలకి ఏం తీయాలి, వాళ్ళు తినడానికి ఏం తినాలి, వాళ్ళ ఖర్చులు ఎట్లా గడవాలి, ఒక నెలంతా జరిగి వాళ్ళు పిల్లాడి కోసం ఆ సంవత్సరం ఫీజుని టర్మ్ వైజ్గా సేవ్ చేసుకొని కట్టుకున్న ఫీజుని మీరు ఇలా అప్పనంగా మింగేసి వాళ్ళని ఇంకా క్వశ్చన్ చేస్తే ఎక్కడి నుంచి తెస్తారు? మేము ఖచ్చితంగా ఇది కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్తాము. అండ్ మీకు హోప్ న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ మీరు నిజంగా ఒక మెసేజ్ సమాజానికి అయితే ఇచ్చారు. మీలా చాలా మంది ఉన్నారు, ముందుకు రావాలి. మీలా చాలా మంది గొంతు నొక్కుకొని పిల్లల భవిష్యత్ ఏంటో వీళ్ళకి మళ్ళీ మనం క్వశ్చన్ చేస్తే పిల్లలకి ఎలాంటి టీచర్లు చాలా మంది భయపడుకుంటారు. నా దగ్గర 10 మంది లిస్ట్ ఉంది. వాళ్ళు పిఎఫ్ కట్ అయింది, వాళ్ళకు మేము ముంగడికైనాక వాళ్ళు అడిగితే వాళ్ళకి పిఎఫ్ నంబర్లు ఇచ్చారు. వాళ్ళు అప్డేట్ చేస్తే ఇప్పుడే మాట్లాడు వాళ్ళ నంబర్ ఇవ్వలేరట ఇప్పటిదాకా. ఆమె కూడా బంద్ చేసింది పిఎఫ్ నంబర్. అంటే చాలా మంది ఒక 10 మంది మెంబర్స్ ఉన్నారు, అటువంటి బాధితులు కూడా ముందు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ వర్క్ చేస్తున్నారు కాబట్టి ముందర రావచ్చు. చూసుకుంటామంటే కూడా ఇస్తలేదు. ఇప్పటి వరకు మేము వరంగల్ కూడా కంప్లైంట్ చేసినాం మేడం. వరంగల్ ఒక సార్ కూడా మాట్లాడిండు. మా సిస్టర్ కూడా ఇక్కడనే వర్క్ చేసింది, వాళ్ళకు కూడా ఇదే బాధ ఉన్నది పిఎఫ్ది, ఆమె బంద్ చేసుకున్నది అని చెప్పి. ఎస్ఆర్ విద్యా సంస్థలు మొత్తం టీచర్లకు పిఎఫ్ పేరుతోనైతే దోసుక తింటున్నారు మేడం. నంబర్ ఇస్తలేరు, నంబర్ ఇస్తలేరు. మేరీ మేడం ప్రిన్సిపల్ అయితే ఉన్నదో ఈ ప్రణీత్ అనే వీళ్ళిద్దరు కలిపి గబ్బు పట్టిస్తున్నారు ఇన్స్టిట్యూషన్. అదండి, పిల్లల్నే కాదు పేరెంట్స్నే కాదు అందులో వర్క్ చేసే టీచర్లను వాళ్ళు లిటరల్లీ వైట్ కాలర్ దొంగతనం అని చెప్పొచ్చు దీన్ని. సో చదువుకున్న వాళ్ళని వాడుకున్నాడు, లిటరల్లీ వాడుకొని వాళ్ళ కష్టాన్ని కూడా లాగేసుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ విద్యా సంస్థల ఆగడాలకి ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిందే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు నోటీస్లో ఏవైనా ఉంటే మీరు ఖచ్చితంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీ కంప్లైంట్ ఇవ్వచ్చు, మీ బాధని వ్యక్తపరచవచ్చు. మీకు మేము సపోర్ట్గా ఉంటాం. అండ్ మీ క్వశ్చన్స్ని మా తరఫు నుంచి మేము గవర్నమెంట్ తరఫున తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.